హలో ఆల్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ షాట్ లో చెప్పాను కదా ఒక టెంపుల్ కి వెళ్తున్నామని. ఆ టెంపుల్ వచ్చేసి తిరువక్కరాయ్, తిరువన్నామలై నుంచి ఒక 65 to 70 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ లో చూసి మేము ఒక 2 hours టైం అయితే ఎస్టిమేట్ చేసుకున్నాము. బట్ మేము 3కి స్టార్ట్ అయితే 7:30 అయ్యింది. ఆ బస్ ఏంటంటే దిండివనం వరకు వెళ్ళి దిండివనం నుంచి వేరే బస్ చేంజ్ అవ్వాలన్నమాట తిరువక్కరాయ్కి. ఇక్కడ ఈ ముసలావిడ ఉన్నారు కదా, ఆ మామగారు చాలా నైస్ అనమాట. మేము ఆవిడ దగ్గర ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఆవిడ ఏం చెప్తున్నారంటే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, ఫస్ట్ మీరు టెంపుల్కి వెళ్ళొచ్చేయండి, తర్వాత డబ్బులు తీసుకుంటానులే అని చెప్పారు. మా దగ్గర చేంజ్ లేకపోతే చాలా నైస్ అనిపించింది. ఈ టెంపుల్ వచ్చేసి చంద్రమౌళేశ్వర ఆలయం. ఇక్కడ ఈశ్వరుడు త్రిముఖాలతో దర్శనమిస్తారనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఫేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ స్వామివారికి. ఇలా 3 ఫేసెస్ తో దర్శనం ఇచ్చేది ఈ ఒక్క టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వక్రకాళి అమ్మవారు ఉంటారు. ఈ వక్రకాళి అమ్మవారు ఏంటంటే వక్రాసురుడు అనే రాక్షసుని సంహరించి ఇక్కడ అవతరించారనమాట. ఆ అమ్మవారి ఫేస్ వచ్చేసి స్లైట్ గా ఒక పక్కకి వంగ అయితే ఉంటది. ఇమేజెస్ అటాచ్ చేశాను చూడండి. అలాగే ఇక్కడ వరదరాజ పెరుమాళ్ రూపంలో విష్ణుమూర్తి, ఇంకా ఆత్మలింగేశ్వర స్వామి వీళ్ళందరూ దర్శనమిస్తారనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్లో రష్ అయితే అస్సలు లేదు, చాలా ప్లెజెంట్ గా ఉంది మేము వెళ్ళిన టైంకి. అండ్ మేము వచ్చేసరికి దర్శనం అయ్యేసరికి 8:30 అయ్యింది. ఇక్కడ ఈ మామగారు తాతగారు అయితే అక్కడ చపాతీలు చేసి అమ్ముతున్నారనమాట. సో మేము మళ్ళీ రిటర్న్ అయ్యి తిరువన్నామలై వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది కదా బస్సులో. సో ఇక్కడే టిఫిన్ అయితే చేసాము. ఆవిడ చపాతీలు అయితే చాలా సాఫ్ట్ గా చేశారు. ఒక్కొక్క చపాతీ వచ్చేసి 10 రూపీస్ అనమాట. మా ముగ్గురికి 100 రూపీస్ అయితే అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.